చాలా డిఫరెంట్ గా ఉంది సారీ. ఎల్లో ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఇది పళ్ళులో కదా పళ్ళు. అండ్ దిస్ ఇస్ ద బార్డర్ కూడా ఉందా? ఓకే, థ్రెడ్ బార్డర్ లా ఉంది కదా ఇది. అవును, చూడు ఎంత చక్కగా ఉందో ఇది. అవును, యాక్చువల్లీ ఇది వీవింగ్ లోనే వచ్చింది. అబ్బా, వెనకుంటే కలర్ భలే ఉంది కదా, భలే ఉంది అసలు బార్డర్ వెనక. సో బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎల్లో యూజువల్లీ ఎల్లోస్ ఉంటే మనకి పట్టు చీరల్లో బార్డర్స్ ఇస్తాడు కదా, పట్టు జరీ బార్డర్ ఏదో ఇస్తారు. కానీ ఇక్కడ పళ్ళు కూడా చాలా ప్రెటీగా ఉంది సారీ, చాలా ప్రెటీగా ఉంది. బ్లౌజ్ ఏమొచ్చింది? ప్లెయిన్ వచ్చింది. ఓకే, ఈ కలర్ కూడా బాగుంది కాంబినేషన్. ఈ బార్డర్ లో కింద ఏదైతే ఇచ్చారో అది బ్లౌజ్ ఇచ్చారు, అదే బ్లౌజ్ ఉంది. చూడు ఈ సారీ చూడు, దీని ప్రైస్ కూడా మనకి 14,600. తక్కువే కదా, ఇంత రెడ్ వర్క్ ఇదంతా ఉండి మంచి పట్టు చీర. ఒక్కసారి ఇదిగో ఇలా పెట్టుకో ఒక్కసారి. అంటే ఎల్లోస్ చాలా ఉన్నాయని ఆలోచిస్తున్నా, కానీ ఎల్లోస్ ఎన్ని ఉన్నాయి. ఎల్లో ఈజ్ స్పెషల్ సారీ. అందులో పండక్కి ఒక్క ఎల్లో అన్న తీసుకోపోతే ఎలాగా కదా. అవును, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. బార్డర్ పళ్ళు అన్ని డిఫరెంట్ గా వచ్చింది. మనము దీంట్లోనే డార్క్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఈ కాంబినేషన్ చూసాం కదా, ఏదైనా వేసుకుంటే బాగుంటుంది బ్లౌజ్. ఇప్పుడు నీకు దీనికి కీయింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎల్లో కూడా ఉంది. ఎల్లో కూడానా? ఎల్లో కూడా ఉంది. ఎల్లో కూడా వద్దని చెప్పారు. ఎందుకని బ్యాక్ డ్రాప్ లో ఏమైనా ఉందేమో ఎల్లో. ఏమో, లేకపోతే కీకి ప్రాబ్లం ఉండదు. ఎల్లో ఉండదు, కానీ ఎందుకు మరి నేను ఇట్లానే ఒకటి బ్లౌజ్ సారీ వేసుకుని వెళ్తే ఒక ఎల్లో లెమన్ ఎల్లో టైప్ ఓకే, కానీ డార్క్ ఎల్లో అట్లా సూట్ అవ్వదు. వాళ్ళు ఒప్పుకోవట్లేదా? భార్గవికి ఈసారి యాంకర్ స్పెషల్ సారీస్ చేయించమని చెప్పాలి. కలర్ కాంబినేషన్ క్రీమ్ ఉండేటట్టు, ఎల్లో లేకుండా. దోస్ విల్ బి యాంకర్ స్పెషల్ సారీస్ అవన్నీ. బాగుంది ఇది. సో ఇంకా రెండు డార్క్ కలర్స్ ఉన్నట్టున్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. చూడు, బ్లూ. ఇది ఆల్వేస్ ప్రెటీ షేడ్ కదా పట్టు చీరల్లో. అది కలర్ లేకుండా పట్టు చీరలు ఉండవు, అంతే కింగ్. ఇది కూడా చక్కగా అంత సెల్ఫ్ చిన్నగా సారీ, చాలా సెల్ఫ్ ఉంది. బార్డర్ కూడా చాలా బాగుంది కదా. కొంతమందికి బార్డర్ లేకుండా ఇష్టం, కొంతమంది బార్డర్ తో ఇష్టం. ఆ బార్డర్ చూడ ఎంత బాగుందో, ఇట్లా ఉందా లేదా అన్నట్టుంది. అది డస్ట్ షేడ్ వచ్చింది. ఇది చాలా బాగుంది. కనిపిస్తుందా బార్డర్? తెలుస్తుంది కదా, షైనీగా ఉంది. అండ్ సెల్ఫ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి మనం చక్కగా ఇదిగో ఇలా మెగా స్లీవ్ వేసి కొంచెం డీప్ నెక్ వేసి సేమ్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ సారీ చాలా చక్కగా ఉంటుంది. ఇది ఫుల్ కీ ప్రాబ్లం కదా, బ్లూ. మనకు బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంటుంది, అంటే బీజీస్ అన్ని మాకు బ్లూ రెడ్ అట్లా ఉన్నాయి. అంటే ఒక్కోసారి డిఫరెంట్ గా నువ్వు కనిపించకుండా నీ మాట మాత్రమే వినిపించాలంటే ఐడియల్ మమ్మల్ని అడిగితే చెప్తాం. ఈ గ్రీన్ అసలు పనికిరాదు. ఈ గ్రీన్ ఎల్లో అసలే పనికిరావు, కానీ బార్డర్ చాలా డిఫరెంట్ ఉంది, చాలా బాగుంది. అవును, చెప్పానా ఈసారి నుంచి అన్ని యాంకర్ స్పెషల్. అదే చెప్పి చేయించుకోవాలి ఈసారి. యాంకర్ స్పెషల్ కలర్స్. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అసలు. ఇదే ప్యాటర్న్ మళ్ళీ చూడు, ఆ చిన్న చిన్న పూలు. ఈ చిన్న ఇదేంటో అరటి చెట్టులా ఉంది, కొబ్బరి చెట్టులా ఉంది. ఆ కొబ్బరి చెట్లు తీసుకొచ్చి మళ్ళీ మీద వేస్తే కూడా చిన్నగా వేయించుకుంటే మనం సేమ్ ఇంతే సైజ్ బ్లౌజ్ మీద కూడా బ్లౌజ్ మీద వేస్తే చాలా బాగుంటుంది. బ్లౌజ్ అంతా వేయచ్చు, అది వేయించాలి. అవును, చాలా చాలా బాగుంటుంది. అప్పుడు డిజైనింగ్ కూడా మనమే చేసేసుకుని డిజైనర్స్ కి ఛాన్స్ ఇవ్వద్దు మరి, ఇంకా భార్గవికి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ లేకుండానే మనం మాట్లాడేసుకుంటున్నాం. అయినా కలర్ కాంబినేషన్ అంత తేకపోతే మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. మళ్ళీ చిన్న బార్డర్ చాలా చక్కగా ఉంది కదా. అవును, మరి పెద్దది ఇవ్వకుండా దానికి, దీనికి ఎల్లో కాబట్టి బ్రైట్ ఎల్లో ఉంది కాబట్టి బార్డర్ చిన్నగా ఇచ్చారు. అవును, చాలా బాగుంది ఇది కూడా. అస్సలు దిస్ ఇస్ మై ఫేవరెట్ షేడ్ తెలుసా. ఎంత ఇష్టమో నాకు ఈ షేడ్, చాలా బాగుంది. ఎన్ని చీరలు ఉన్నా సరే మళ్ళీ ఈ షేడ్ మీదకే పోతుంటుంది నిజంగా. కానీ రస్ట్ అదంతా చాలా బాగా వచ్చింది. చూడు ఎంత బాగుందో ఈ షేడ్.
కనీసం నా షెల్ఫ్ లో ఒక 1/2 డజన్ చీరలు ఉంటాయి ఈ షేడ్ తో. అవునా? సమ్ టైమ్స్ నేను శారీ కట్టాలంటే బ్లౌజెస్ నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటాను, ఎందుకంటే చిన్న 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 డిఫరెన్సెస్ ఉంటాయి కదా ఈ షేడ్. అన్ని అవే బ్లౌజులు ఉంటాయి, ముందు చీరలన్నీ బయటికి తీసి బ్లౌజులు అక్కడ పెట్టి చూసుకోవాలి, అలా ఉంటది. ఎంత బాగుంటుందో ఇది కడితే కూడా. ఈ బోర్డర్ ఇవ్వకుండా ఫ్లవర్స్ చేసి ఇచ్చారు, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఎట్లా వచ్చింది చూద్దామా? కానీ అక్కడ మనకి బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది వేరే శారీతో. ఇది కాదు, ఇది ఎక్స్టెన్షన్ శారీ నేసేటప్పుడు ఇంకో చీర ఈ బ్లూ కలర్ నేసి ఉంటారు తర్వాత, అందుకని అది అలా కనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే, చిన్న బోర్డర్ బ్లౌజ్ కి హ్యాండ్ కి మాత్రం జరీ ఇచ్చారు, చిన్నగా ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, బాగుంది కదా ఇది. కానీ ఈ షేడ్ కూడా నీకు పనికి అంటావు. అవును, అందుకే పని వచ్చే షేడ్స్ అక్కడ పెట్టి అసలు కనిపించవు. ఓన్లీ 13,000. ఓ, చాలా బాగుంది. ఓన్లీ 13,000, చాలా బాగుంది కదా.